చెప్పిందే వినాలి, చేసిందే చూడాలి. కాదు కూడదంటే గ్రామ బహిష్కరణలు, భారీ జరిమానాలు. ఇవి సినిమా డైలాగులు కాదు. అమాయక పల్లెల్లో గ్రామ పెద్దలు పంతాల పట్టింపులు, అంతకు మించిన కట్టుబాట్లు. పెద్దల దురహంకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించే స్వేచ్ఛను పరిహసిస్తుందనేందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. కుల పెద్దలు ఏకమై ప్రేమ జంటను వెలివేసిన ఉదంతం మనం కంప్యూటర్ యుగంలోనే ఉన్నామా అన్న అనుమానాలను కలిగిస్తోంది. పెద్ద మనుషులు చెప్పిందే ఫైనల్, అదే శాసనం. అడుగు పెడితే ఆంక్షలు, కట్టుబాట్ల పేరుతో అనాగరిక శిక్షలు, కుటుంబాలను వెలివేయడం, వేల రూపాయల జరిమానాలు విధించడం. ఇవి సినిమాలో సీన్లు కాదు, రియల్ లైఫ్లో కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. అభివృద్ధికి నోచుకోలేని పల్లెలు ఇప్పటికీ గ్రామ పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్లెం మండలం సాతంబేడు గ్రామం ఇది. ఊరంతా ఏకమై ఈ జంటను వెలేసింది. వీళ్లు చేసిన తప్పల్లా పెద్దల పంతాన్ని పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవడమే. ఆ ఒక్క కారణంతోనే ఊరు నుంచి బహిష్కరించారు. ప్రేమ పెళ్లికి సహకరించారనే నెపంతో మరో ముగ్గురికి జరిమానా కూడా విధించారు గ్రామ పెద్దలు. అఖిల, ప్రవీణ్ కుమార్లు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మ్యాటర్ అమ్మాయి పేరెంట్స్ చెవిన పడటంతో మరో అబ్బాయికిచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. అదే విషయాన్ని పెద్ద మనుషులకు చెప్పారు. ప్రవీణ్ ను తన నుంచి దూరం చేసే ప్రయత్నాలు గమనించి ఇంట్లోంచి వెళ్లిపోయింది అఖిల. 10 రోజుల క్రితం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట మండలంలోని మాంబట్టు గంగమ్మ గుడిలో ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అఖిల, ప్రవీణ్లు ఒక్కటయ్యారని తెలుసుకుని గ్రామ పెద్దలు రగిలిపోయారు. తమను ఎదిరించి పెళ్లి చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రేమ జంటను గ్రామం నుంచి బహిష్కరించారు. వీరికి సహకరించిన మరో ముగ్గురికి 38,000 జరిమానా విధించారు. కాదు కూడదని ఊళ్ళో అడుగు పెడితే 3 లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని అల్టిమేటం విధించారు. మా గ్రామ పెద్దలకు తెలిసి వాళ్ళు మాకు 3 లక్షల జరిమానా విధించారు. గ్రామంలోకి వస్తే 3 లక్షలు కట్టాలని చెప్పారు. ఇంకా మమ్మల్ని ఊరు నుంచి వెళ్లేసేశారు. మాకు ముగ్గురు హెల్ప్ చేశారని వాళ్ళకి 38,000 మనిషికి లెక్కన కట్టమని చెప్పారు. కానీ మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. మేము మా ఇష్టపూర్వకంగా వెళ్ళి మేము ఇద్దరమే పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఎవరు బలవంతం లేదు, ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. మేము ఇద్దరమే చేసుకున్నాం. దయచేసి మమ్మల్ని ఏం చేయకుండా మాకు రక్షణ కల్పించాలని టీవీ నేను కోరుకుంటున్నాను. ప్రేమ పెళ్లికి సహకరించారనే అనుమానంతో మరో 3 కుటుంబాలకు ఫైన్ విధించారు. చేయని తప్పుకి వెలి నిర్ణయమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బాధిత కుటుంబాలు. ఇక్కడికి వెళ్ళి ఎట్లా జీవించాలి? నువ్వు ఇక్కడికి వచ్చావంటే నిన్ను కొట్టి నిన్ను ఏ విధంగా అయినా సరే నీ దగ్గర 1 లక్ష రూపాయలు వసూలు చేస్తావు. నువ్వు ఈ గ్రామంలో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావాలనేసి ఆ ఊరు పెద్ద మనుషులు, గ్రామస్తులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ప్రెజర్ చేసి వాళ్ళ అత్త అయితే ముఖ్యంగా ఉంది సార్ నా మీద. నాదేమో తప్పు అయినట్ట. మేమేం చేస్తాం సార్? 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. నాదేమన్నా తప్పు ఉందా? మా ఇంట్లో పశువులు ఇప్పుడు ఇంటికి రాలేదు. పొద్దున్నే వదిలేసినారు. ఎట్టయినా తెలియదు సార్ నాకు. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనేసి అని మా వెహికల్ నాపేసి వాళ్ళని గ్రామంలో నుంచి బహిష్కరిస్తూ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి 3 పిల్లలకి మనిషికి 38,000 రూపాయలు చొప్పున అపరాధం వేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి పశువులు కానీ నీళ్లు లేకుండా వాళ్ళ అన్నదమ్ములు పోయి మాట్లాడినందుకు వాళ్ళ అన్నదమ్ములు సహాయం చేస్తున్నారని ఆ పిల్లల్ని తొందరగా తీసుకొచ్చి చూపెట్టలేదనేసి ఆ పిల్లల్ని కొట్టి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ అన్నటువంటి వెంకటేష్, మనోహర్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్స్తో సహా ఎస్ఐ గారికి ప్రొడ్యూస్ చేసినాము. బహిష్కరణ విషయంలో పెద్ద మనుషుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. కట్టుబాట్లు దాటితే కఠిన నిర్ణయాలు తప్పవంటున్నారు. వాళ్ళకి వరుసలే వాళ్ళు ఇక్కడ మా గ్రామ పిల్లకాయలు 3 వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. వాళ్ళిద్దరిని వెళ్ళిపోయినారు బయట. వీళ్ళు 3 తోడుకొచ్చి ఇక్కడ గ్రామంలో వెళ్ళేసినాము. మాట్లాడినాము. ఇక్కడ గ్రామంలో మాట్లాడి అపరాధాలు వేసి వాళ్ళ పక్కన పెట్టినాము. వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు పోయినారు. ఎవరు పిల్లల తల్లిదండ్రులు అక్కడ పోయి వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడిక్కడ అయిపోయినారు. వాళ్ళని పిలిచినాము, రాలా. ఎవరు వాళ్ళు నలుగురు రాలా. ఊళ్ళో అనాగరిక తీర్పులపై అధికారులు మిన్నకుండిపోతున్నారు. తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జరిగిన అన్యాయంపై ఎవరూ సహకరించకపోవడంతో ప్రేమ జంట ప్రాణభయంతో వణికిపోతుంది. ఆ గ్రామంలో పాత ఆచారాలు, పాత కట్టుబాట్లు ఇంకనూ పోలేదు. ఆ గ్రామంలో ఎవరైనా తప్పులు చేస్తే దానికి సంబంధించి గ్రామ పెద్దలందరూ కలిసి కొంత అపరాధం వేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దీని మీద ఈ దినం నేను మన వరదయ్యపాలెం ఎంపీడీఓ గారు అక్కడికి వెళ్ళి గ్రామస్తులను కౌన్సిలింగ్ చేసి ఇలాంటి కట్టుబాట్లు, ఇలాంటి ఆచారాలు ఇక మీదట జరగకూడదని, ఆ విధంగా ఎవరైనా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులందరికీ హెచ్చరించి
వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగినది. అన్ని రంగాల్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న కాలం ఇది. అయినా ఏం లాభం? ఎక్కడో అక్కడ పంతాలు, పట్టింపుల ఘటనలు వెలుగులోకొస్తున్నాయి. సోకాల్డ్ పెద్దల రచ్చబండ తీర్పులు మనం ఆధునిక సమాజంలోనే ఉన్నామా అన్న సందేహాల్ని కలిగిస్తున్నాయి. ప్రేమ ఘోరమా అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి.